ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు పలకటం, మొత్తం అంటే నలుగురేమో లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు, వీళ్ళంతా కూడా వైసీపీ తరపు నుంచి కూడా మొత్తం కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలకటం కూడా రాష్ట్రంలో పలు విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ఆయన సొంత చెల్లి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కూడా దీనిపై ప్రశ్నించడంతో పాటు రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేసింది. ఇక ఢిల్లీలో కాళబేరం, ఆంధ్రాలోనేమో ఆంధ్రాలోనేమో సవాళ్ళ అని చెప్పి తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా సెటైర్లు వేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏదైతే రైతు పోరు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండే అన్ని 26 జిల్లా కేంద్రాల్లో రైతు పోరు చేపట్టాలి అని చెప్పి పిలుపునిచ్చిందో ఆ పిలుపుకు మాత్రం ఆశించినంత స్పందన అయితే మాత్రం రాలేదు. రైతులు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇందులో ఎక్కువ మంది కనిపించారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం కృష్ణా జిల్లా తీసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలోను, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేటప్పటికి నందిగామలో కూడా ఈరోజు ఈ రైతు పోరు జరిగింది. నందిగామలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో కొద్దిసేపు హడావుడి జరగటం మినహా మచిలీపట్నంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మినహా రైతులే లేరు అని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక రేపు కూటమి ప్రభుత్వం అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించబోతుంది. సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక దీంతో ఒక స్లోగన్తో కూడా సూపర్ 6లో రాజమండ్రి మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే 6 హామీలు ఇచ్చిందో ఆ 6 హామీల అమలును కూడా మేము పూర్తి చేశాం. ఈ సూపర్ 6 పథకం అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలతో ఈ సూపర్ 6 పథకాన్ని సూపర్ హిట్ చేసింది. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఆర్థిక సవాళ్లను అధిగమించడంతో పాటు విధ్వంసమైన వ్యవస్థల్ని పునరుద్ధరించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ పునరుద్ధరించామని, అందువల్లనే ఈ సూపర్ 6 సూపర్ హిట్ పథకాన్ని కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు రేపు అనంతపురంలో నిర్వహించడంతో పాటు ఈ సందర్భంగా కూడా వాళ్ళు సెటైర్లు వేశారు. అక్కడ ఉండే మంత్రులు బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్గా బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి అనిత, అదేవిధంగా మిగతా మంత్రులు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు జగన్పై. ఫేక్ పోస్టులు పెట్టి ఫేక్ ప్రచారం చేయటమే కాదు, బయటకు వస్తే అసలు విషయం ఏంటో మీకు తెలుస్తుంది, రోడ్డు మీదకి రండి అసలు విషయం తెలుస్తుంది అని చెప్పటమే కాకుండా యూరియా ఉన్నప్పటికీ కూడా పుష్కలంగా ఉన్నప్పటికీ లేరు అని చెప్పి లేదు అని మీరు పెడుతున్న ఫేక్ పోస్టులకు కూడా సరైన సమాధానం జనమే చెబుతారు, మీరు బయటికి రండి అని కూడా అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. వీటన్నిటిపై కూడా ఈరోజు రేపు మేము పబ్లిక్ మీటింగ్ అనంతపురం వేదికగా కూడా జనానికి తాము 15 నెలల కాలంలో ఏం చేశాం. రామారావు, ఒక అంశం, అసలు ఎందుకు సడన్ గా రైతు పోరుకు అసలు పిలుపునివ్వాల్సి వచ్చింది?